కాదు 19 మందికి పోస్టింగ్ ఇచ్చింది, ముగ్గురికి మాత్రం వాళ్ళని జిఏడికి అటాచ్ చేసింది. కీలకమైనటువంటి శాఖలకి వారికి 19 మందిని నియమించడం జరిగింది. అందులో శశిభూషణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, అట్లాగే బి రాజశేఖర్కి సీనియర్ ఐఏఎస్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, అట్లాగే గోపాలకృష్ణ ద్వివేది కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, అనిల్ కుమార్ షింగాల్ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సిద్ధార్థ జైన్ సివిల్ సప్లైస్ కమిషనర్గా, సౌరభ్ గౌర్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా, కోనా శశిధర్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా, బాబు ఏ ఉద్యాన ఫిషరీస్ అండ్ సహకార శాఖ కార్యదర్శిగా, కాటమనేని భాస్కర్ సిఆర్డిఏ కమిషనర్గా, ప్రద్యుమ్న సీఎం సెక్రటరీగా, గతంలో ఆయన సీఎం సెక్రటరీగా పనిచేస్తున్నారు. అట్లాగే ఎం జానకి ఆర్థిక శాఖ కార్యదర్శిగా, అట్లాగే ఎంఎం నాయక్ పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా, ప్రవీణ్ కుమార్ గనుల శాఖ డైరెక్టర్ ఏపీ ఎండీగా పూర్తి బాధ్యతలని ప్రవీణ్ కుమార్కి, అట్లాగే తిరుపతి కలెక్టర్గా జిల్లా జేసీకి అదనపు బాధ్యతలు. ఇక మురళీధర్ రెడ్డి ఎవరైతే గతంలో ఉన్నారో ఆయన జిఏడికి రిపోర్ట్ చేయాలని చెప్పని ఆదేశించారు. అట్లాగే వి వినయ్ చంద్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ని, అట్లాగే రజత్ భార్గవ్ శ్రీలక్ష్మిలను ఇద్దరిని కూడా జిఏడికి అటాచ్ చేసిన ప్రభుత్వం. ప్రవీణ్ ప్రకాష్ను కూడా జిఏడికి అటాచ్ చేసింది. ఎవరైతే గతంలో ఎంఏఎన్డిడి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మిని జిఏడికి అటాచ్ చేశారు. అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ని ఆయన్ని కూడా జిఏడికి అటాచ్ చేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవ్ను కూడా ముగ్గురిని కూడా జిఏడికి అటాచ్ చేశారు. మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మార్క్ కనపడుతూ ఉంది. జనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారిని కూడా నియమించడం జరిగింది. అంటే ఓవరాల్గా గతంలో ఎవరైతే కొంత క్రియాశీలకంగా గత ప్రభుత్వానికి అడ్డంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద బదిలీ జిఏడికి అటాచ్ చేసి ఎవరైతే సమర్థవంతమైనటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి వారందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చినట్లుగా చూడాలి. దీనికి సంబంధించి ఎవరు అనిల్ ఏంటి మొత్తానికి గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఇటు శశిభూషణ్ అంటే పంచాయతీరాజ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయనకి సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరుంది. ఇక అచ్చెన్నాయుడు గారికి సంబంధించి వ్యవసాయ శాఖలో బి రాజశేఖరు, వారికి సీనియర్ ఐఏఎస్ అధికారు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. ఇక ఎవరైతే ఎంఏఎన్డిడికి సంబంధించి అనిల్ కుమార్ షింగాల్ని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు, కీలకమైనటువంటిది. అట్లాగే సౌరభ్ కౌర్ కోనా శశిధర్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కోనా శశిధర్ పాఠశాల శాఖ విద్యా కార్యదర్శి, ఇద్దరు కూడా సీనియర్ ఐఏఎస్లు. మరి వీళ్ళిద్దరూ లోకేష్ గారికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళిద్దరికీ క్రియాశీలకమైనటువంటి బాధ్యతను ఇవ్వటం జరిగింది. ఇప్పటికే రాజమౌళి సీఎం సెక్రటరీగా వస్తారని, మిశ్రా వస్తారని ఒక డిస్కషన్ ఉంది. అట్లాగే ప్రద్యుమ్నాని కూడా సీఎం సెక్రటరీగా అపాయింట్ చేసినట్లున్నారు. అంటే దాదాపు చూస్తే క్రియాశీలకమైనటువంటి అన్ని పోస్టింగ్లు కూడా అయిపోయినట్లుంది కదా. మొత్తం టీంను మొత్తం ఒక్కసారిగా సఫిల్ చేసేసారు అనుకోవాలా? ఇంకా జరగాల్సి ఉంది సార్, కొంతవరకు మాత్రమే జరిగాయి. ఇది పూర్తిస్థాయి ప్రక్షాళనగా కూడా మనం భావించాల్సిన పరిస్థితి కనిపించడం వల్ల అధికార పార్టీ తాటకాగిన ఇంకా కొంతమందికి పదవులు అయితే దక్కిన పరిస్థితి ఉంది. సరే, ఒక ముగ్గురికి నలుగురినో అటాచ్ చేశారు జిఐడికి. కానీ గత 5 ఏళ్లలో అధికార పార్టీకి అడ్డగోలు నిర్ణయాలకి తలొంచి ముందుకెళ్ళిన కొంతమంది వాళ్ళకి కూడా పోస్టింగ్లు సంపాదించారు. సరే, దీని వెనక ఎవరు ఎలా లాబింగ్ నడిపారు, ఏం చేశారు అనేది కొంత తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే పురపాలక శాఖ ఎవరు అంటే నువ్వు చెప్పేది ప్రధాన కార్యదర్శి ఉన్న శ్రీలక్ష్మి, ఇంకా ఆమె గురించి నువ్వు చెప్పేది అంటే గోపాలకృష్ణ ద్వివేది లాంటి వాళ్ళ తర్వాత సైలెంట్ అయినట్టున్నారు కదా, దూరంగా ఉన్నట్లున్నారు కదా. అంటే కోర్టు పోయి బోన్లో నుంచొని త్వరలోనే బయటికి రావాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఓకే. గోపాలకృష్ణ ద్వివేది గారు అయితే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నేతలను, తెలుగుదేశం పార్టీని
ఎన్ని రకాలుగా నష్టపరచాలో అన్ని రకాలుగా నష్టపరిచే ప్రయత్నం పరిపూర్ణంగా ఆయన చేశాడని చెప్పడంలో సందేహం లేదు మనకు తెలిసినంత వరకు. సరే, పాలకులు ఇష్టం, అధికారులు ఎవరు ఎలా పెట్టుకొని ముందుకు వెళ్ళాలనేది మనం చూడాలి సార్. ఒకసారి కనుక పరిశీలిద్దాం సార్. శ్రీలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చినటువంటి అధికారి. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఆమెకు ఎంత ఆందోళన ఇచ్చారో మనం చూసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పరిపాలనలో కీలకంగా ఉన్నటువంటి ఆమెను జీఐడికి అటాచ్ చేశారు. ఇక ఎక్సైజ్ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రెసిడెంట్ మెడల్ ఇంకా ఏవో ఉన్నాయి కదా స్పెషల్ స్టేటస్, ఆ పేర్లు కూడా రావట్లేదు సార్. భూమి ఇతర బీర్లు లేకపోతే ఇతర అంశాలు వాటికి సంబంధించి వ్యవహారాలు నడిపినటువంటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ను కూడా జీఐడికి రిపోర్ట్ చేయాలన్నారు. ఇక పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన వ్యవహార శైలి ఎంత ఏదైతుందో విమర్శల పాలైందో, ఎంత వివాదమైందో 5 ఏళ్ల కాలంలో మనం అనేక సందర్భాలలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి, ఆయన కూడా ఈయన భరాయించలేని స్థితిలో తప్పక మోసుకొచ్చాడనే ఒక చర్చ కూడా మనం చూసాం. ఆయన కూడా జీఐడికి రిపోర్ట్ చేయాలని చెప్పి సిఎస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సాయి ప్రసాద్కి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలక బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు, పరిణామాలు చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి కొంత ఆయన శక్తి సామర్థ్యాలతో ముందుకెళ్తారన్న ఆలోచనతో చేసినట్లుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి శశిభూషణ్ కుమార్, ఈయన గతంలో ఇరిగేషన్కి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19 కాలంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుని పురోగతులు తీసుకెళ్లడంలో కొంత కష్టపడ్డ అధికారిగా ఉన్నాడు. తర్వాత వైసీపీ పరిపాలనలో ఈయన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం మనం చూసాం సార్. ఇక వ్యవసాయ శాఖకి ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన బుడతా రాజశేఖర్, ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి, కొంత సమర్థుడుగా పేరుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న సమయంలో కీలక శాఖలకు ఆయన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రధాన కార్యదర్శిగా వ్యవసాయ శాఖ ఎవరైతే ఉన్నారో మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలు చూడబోతున్నారో దానికి సంబంధించి ఆ శాఖకు ప్రధాన కార్యదర్శిగా బుడతా రాజశేఖర్ కూడా రావడం జరిగింది. కార్మిక శాఖకు గోపాలకృష్ణ ద్వివేది, ఈయన ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్. ఇక పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారికి దగ్గర పనిచేసినటువంటి అధికారిగా ఉన్నారు. గతంలో టీటీడీకి ఈఓగా కూడా పనిచేశారు. ఈయనకు కొంత మంచి పేరే ఉంది. అయితే పురపాలక శాఖ చాలా కీలకమైన శాఖకు అవకాశం ప్రభుత్వం కల్పించింది. నారాయణ మంత్రి ఉన్నారు, ఆయన కింద పనిచేయాల్సి ఉంటుంది. సివిల్ సప్లైస్ కమిషనర్గా సిద్ధార్థ జైన్, ఈయనకు కూడా అవకాశం ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ ఈ శాఖను చూస్తూ ఉన్నారు, ఆయన శాఖలో పనిచేయాల్సిన పరిస్థితి. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, నైపుణ్యాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఆయనకి సౌరభ్ గౌర్కి అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఇక కోనా శశిధర్ పాఠశాలల విద్యాశాఖ కార్యదర్శిగా సివిల్ సప్లైస్ నుంచి ఈయన మార్చినట్టున్నారు. వీళ్ళపైన కూడా కొన్ని తూకంకు సంబంధించిన అంశాల్లో మనం చూస్తూ ఉన్నాం. విమర్శలు, ఆరోపణలు అన్నీ నడుస్తూ ఉన్నాయి. మరి దాని విషయంలో ప్రభుత్వం ఎలా వెళ్తుందో చూడాలి. మరి నారా లోకేష్ గారు చూస్తున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కీలక బాధ్యతలు అయితే ఇచ్చారు. గతంలో గుంటూరు ఉమ్మడి జిల్లాకి కూడా కలెక్టర్గా పనిచేశారు, అనంతపురం జిల్లాకి కలెక్టర్గా పనిచేశారు. కొంత సమర్థుడైన అధికారిగా పేరున్న కొన్ని విమర్శలు, ఆరోపణలు కూడా ఈయన కూడా ఎదుర్కొన్నారు. ఇక ఈయన ఆర్టీజీఎస్కి సంబంధించిన దానికి కోన శశిధర్ గారికి అదన బాధ్యతలు కూడా ఇచ్చారు సార్. ఇక ఉద్యాన మత్స్యశాఖ సహకార విభాగాలకు బాబు కృష్ణా జిల్లాలో గతంలో ఉమ్మడి జిల్లాకు కలెక్టర్గా చేసి ఆ తర్వాత ఆర్టీజీ అని గత ప్రభుత్వం మూడోసారి ముఖ్యమంత్రిగా 14-19 కాలంలో ఉన్నప్పుడు చాలా కీలకంగా పెట్టుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందో 95% హ్యాపీ ఇండెక్స్, 92% హ్యాపీ ఇండెక్స్ అవి ఇప్పుడు చేయకుండా ఉంటే మంచిది, భ్రమంలో పెట్టకుండా ఉంటే మంచిది. ఎప్పుడు అట్లా కాదు సార్, లేదు 90% అసలు అందులో సమస్య లేదు సార్, 90%. ఇంకొకటి కూడా చెప్పాలి సార్ ఈయన గురించి. ఇటీవల కొద్దిసేపటి క్రితం తెలిసిన ఒక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక కీలక ఎమ్మెల్యేని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన చేశారంట. అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఆయన దాదాపు 6వసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన వ్యక్తిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను వేధింపులకు వ్యక్తిని కొంత కీలక గమనించిన పరిస్థితి. ఎవరా ఎమ్మెల్యే బయటకు వచ్చే పరిస్థితి, త్వరలోనే బయటకు వచ్చే పరిస్థితి ఉంది సార్. ఏముంది ఇప్పుడు బయట పెడితే ఇప్పుడు వచ్చింది నష్టం ఏమైనా ఉందని మనకేమన్నా
అంటే అధికారికంగా వాళ్ళే తేల్చుకోబోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సార్. ఇది మనం కూడా చెప్పక్కర్లేదు. ఇక జరగబోయే పరిణామాలు కూడా చాలా ఉండే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక సిఆర్డిఏ సార్, రాజధాని అమరావతిలో కీలకమైనటువంటి సిఆర్డిఏకి కాటంనేని భాస్కర్ ఒక సమర్థుడైన అధికారిగా ఆయనకు పేరుంది. ఖచ్చితంగా అంటే ఒక ఎఫిషియన్సీ ఆఫీసర్గా ఆయన ఎప్పుడు చూస్తారు. ఆయనకు ఒక మంచి బాధ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ప్రద్యుమ్న ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఎంపికయ్యారు. గతంలో కూడా సీఎంఓలో ఈయన పనిచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేశారు. వ్యవసాయ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈయన కూడా కొంత వైసీపీ వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పటికీ అనే ఆరోపణలు ఉన్నా తిరిగి సీఎంఓలో స్థానం దక్కించుకున్నారు. ఇక ఆర్థిక శాఖకు సంబంధించి ఎం జానకి అవకాశం కల్పించారు. గనుల శాఖ కాదు అనిల్, ప్రద్యుమ్న గారిని ఇబ్బంది పెట్టినట్టున్నారు. పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఏడాడో తీసుకుపోయి అటేసి ఇటేసి చివరికి ఏదేదో ఆయన్ని కొంతకాలం సార్. ఓకే. తర్వాత సార్ గనుల శాఖకు సంబంధించి తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను కూడా ఆ అవకాశం ఇచ్చారు. ఏపీఎండిసి కూడా ఆయనకి అదనపు బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి. తిరుపతి జిల్లా జేసీకి తిరుపతి జిల్లాకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. మురళీధర్ రెడ్డి ఈయనని జిఐడికి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈయన పైన కూడా తీవ్ర విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్కి కూడా అవకాశం కల్పించిన పరిస్థితి. వాస్తవానికి ఈ రోజు వచ్చిన ఈ 19కి తోడు ఇంకొక 19-20 పేర్లు రావాల్సి ఉంది సార్. వడపోత జరుగుతా ఉంది. ఒకటైతే వాస్తవం, ఉన్నత అధికారులు ఎవరన్నా కాదన్నా వీరు మాత్రమే. వీరిలో ఆణిముత్యాలని మంచి వారిని ఎంపిక చేసుకొని పని చేయించుకోవడం తప్ప పాలకులకి కొత్త అంశం ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే మెటీరియల్ అదే కాబట్టి. కాకపోతే పాలకులు చెప్పినట్టు మేము చేసాం, మమ్మల్ని ఏం చేయమంటారని ఒక మాట పెద్దల దగ్గరకు పోతారు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ఏదో ఒక రూపంలో తమ పనిని కానించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వీరిలో సమర్థులు మంచివారు సార్. ఒక లిమిటేషన్ వరకు చేసినటువంటి వాళ్ళది క్షమించవచ్చాము, కానీ మరీ లిమిటేషన్స్ మార్చి నాయకుల మెప్పు కోసం వీళ్ళు భుజస్కంధాల మీద బాధ్యతలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేయించడం, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆయన మీదే కేసు బుక్ చేయటం, లేకపోతే ఆయన మీద ఇది చేసినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ విషయంలో, లేదా ప్రజల విషయంలో అంతే అన్యాయంగా వ్యవహరించినటువంటి వాళ్ళ విషయంలో మరీ చూసి చూడనట్టు పోతే కూడా మంచిది కాదు కదా. ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారి అంశం చూడాలి సార్. ఆయన గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి కీలక శాఖలకు మంచి స్థాయిలో పనిచేశారో మనం చూసాం. తర్వాత పరిపాలన మారింది, పగ్గాలు వేరే చేతికి వచ్చాయి. కానీ ఇవాళకి కూడా మళ్ళీ ఆయనకు అవకాశం దక్కింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు అనేక మంది ఎన్ని ఆందోళనలు పంచాయతీరాజ్ ఛాంబర్లో చేశారో, ఎన్ని ఘటనలు జరిగాయో అనేక ఉన్నాయి సార్. ఇదంతా పరిపాలనకు సంబంధించిన అంశం. మనం కూడా పెద్దగా లోతుగా పోం, కానీ జరుగుతున్న పరిణామాలు అంటే అనలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన మీడియాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకున్న అంశాలను కనుక పరిశీలిస్తే ఏంటి ఈ మార్పు ఏమైనా జరుగుతుందా, యథారాజా తదా అంశంగా పరిస్థితి మారిందా? మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి కానీ బట్ కాకపోతే 10% ఎగ్జామ్షన్ ఉండేదిగా. మార్పుల దిశగానే అడుగులు పడుతున్నాయి కదా, 10% ఎగ్జామ్షన్ ఉండేది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రచారంలో ఒక మాట చెప్పారు. నేను స్వయంగా వెళ్ళాను, ఒక ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి పర్సనల్గా కలిసి ఒక మాట చెప్పాడు. సార్ మమ్మల్ని వేధించి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, తప్పని పరిస్థితుల్లో కొన్ని అంశాల్లో ముందుకు వెళుతున్నాము కాబట్టి అనేదా భావించవద్దు, లేకపోతే ఉద్యోగాలు అయిపోతాయి, లేదంటే కేసులు ఇరికిస్తారు, లేదా మా కుటుంబాలని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కొంతమంది మా అధికారులే వాళ్ళకి ఆ డైరెక్షన్స్ ఇచ్చి మా మీద ఆ రకంగా చేయిస్తున్నారని చెప్పని వాళ్ళు బాధపడ్డారు అని చెప్పని స్వయంగా ఆయనే చెప్పారు. మరి అందుట్లో ఈ అర్ధరాత్రి చీకట్లో వెళ్ళి ముసుగేసుకొని వెళ్ళి సార్ ఇది అన్యాయం, మాకు ఇట్లా జరుగుతుంది, ఏమనుకోవద్దని చెప్పని చెప్పొచ్చిన వాళ్ళు ఉండుంటారేమో. సరే చూద్దాం సార్. వారు బాధపడ్డారు కానీ చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అవస్థలు పడ్డారు. బాధపడడం కంటే ఈ రెండు చాలా పెద్దవి కదా. ఒకటైతే వాస్తవం, ఇందాక మనం మొదటి పాయింట్లోనే చెప్పాం, ఉన్న వ్యవస్థలో ఉన్న వ్యక్తులు వాడుకోవడం తప్ప పైనుంచో ఇంకో చోటు నుంచో డంప్ చేయలేని పరిస్థితి. ప్రతిదానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి కదా. అయితే ఉన్నవారిని మెరుగుపరుచుకొని పని చేయించుకోవడమే ఇవాళ ప్రభుత్వానికి ఉన్న ఒక ఛాలెంజ్. ఖచ్చితంగా దానికి అనుగుణంగా
ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సార్ ఒక అంశాన్ని మనం గుర్తు చేయాలి. అంటే పాలకుడు తప్పు చేస్తూ తన టీంలో మెంబర్స్ చేత కూడా తప్పు చేయించాడు. ఎందుకు చేయించాడు అని అంటే తనతో పాటు తనతో పనిచేసిన వ్యక్తులు కూడా శిక్షింపబడాలన్న ఆలోచనతో అలాంటి పనులు చేశారంటూ గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు అనేక సందర్భాలు చేశారు. అయితే ఇవాళ పాలకుడు మంచిగా చేసి తన టీంని మంచిగా ప్రజలకు సేవ చేసేలాగా తయారు చేసుకునే విధంగా ముందుకు పోయే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తా ఉంది. అంటే అల్టిమేట్ గా పాలకుడి యొక్క చేతిలోనే ఈ విధానాలు నిర్ణయాలు అమలుకు అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి సరే నాడు తప్పు చేసిన వారు నేడు మంచి చేయరని కాదు. కాబట్టి సహజంగా నాడు అక్కడ ఉన్న ఆలోచనకు తగ్గట్టుగా ఉన్నారు. నేడు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధిపతి ఆలోచనకు తగ్గట్టుగా పనిచేస్తారనే ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తారు. మనం కూడా వ్యక్తం చేద్దాం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వీరందరూ భాగస్వాములై పునీతులుగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని మనసా వాచా భావిద్దాం సార్. ఓకే.